హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను వర్కింగ్ యాజ్ ఏ .NET డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. సో నేను ఇప్పటికే 3 కంపెనీస్‌లో వర్క్ చేశాను. ఇది ఇప్పుడు కరెంట్‌లీ ఒక ఎంఎన్‌సీలో 4థ్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు నేనైతే ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానో, ఆ ఇంటర్వ్యూస్ క్వెషన్స్ అన్నీ ఒక ఆహ్, క్వెషన్ టెక్స్ట్ అన్నీ ఒక కలెక్షన్ చేశానండి. ఒక కలెక్షన్ చేసి ఒక టెక్స్ట్ ఫైల్‌లో పెట్టుకోవడము నాకు అలవాటు. ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి కూడా ఈ ఈ వీటిని రివైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి అవి సార్ట్ ఔట్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఆ కలెక్షన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. సో వాటిలో మెయిన్‌గా మనకు .NET ఇంటర్వ్యూకెళ్తే ఫస్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్ గానీ, తర్వాత ఫస్ట్ బిగినర్, తర్వాత ఇంటర్మీడియేట్, తర్వాత లోకి వెళ్తుంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అన్నట్టు. సో నేనైతే ఫస్ట్ మెయిన్‌గా ఇఫ్ యూ ఆర్ బిగినర్ స్టేజ్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ నేను ఇప్పుడు చూపించే క్వెషన్స్ అన్నీ అడుగుతారండి. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఖచ్చితంగా ఈ క్వెషన్స్ వస్తుంటాయి మీకు ఇంటర్వ్యూ ప్యానెల్‌లో. మోస్ట్‌లీ ఇవే క్వెషన్స్ అడుగుతుంటారండి. ఇవన్నీ ఒక 30-40 ఇంటర్వ్యూస్ పెద్ద పెద్ద ఎంఎన్‌సీ నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ దాకా ఇవి క్వెషన్సే రిపీటెడ్ అయినాయండి. సో నేనైతే నాకు ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నిటిని ఇట్లా రాసుకొని చదువుకోవడం వల్ల నేనైతే ఒక 3-4 కంపెనీస్‌లో క్రాక్ చేయడం జరిగింది. నాకు 3-4 ఆఫర్స్ కూడా వచ్చాయండి. తర్వాత దాంట్లో ఉన్న బెస్ట్ వన్‌ని పికప్ చేసుకొని అందులో వర్క్ చేస్తున్నాను. సో మీకు ఇది హెల్ప్ అవుతాయి. ఈ క్వెషన్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు క్వెషన్స్ చూశారంటే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అర్రే అండ్ కలెక్షన్స్ అండి. ఫస్ట్ క్వెషను. సో మీరిక్కడ అన్ని క్వెషన్స్‌ని ఆన్సర్ చేయాలంటే కష్టం. ఈ వీడియోలో ఫుల్ లెంత్ వీడియో చేయాలంటే టైం పడతదండి. సో మీరు క్వెషన్స్ మాత్రం నోట్ చేసుకోండి. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారో ఇంపార్టెంటు. సో ఫస్ట్ ఆ క్వెషన్స్ నోట్ డౌన్ చేసుకోండి అండ్ ఆన్సర్స్ మీకు గూగుల్ చేస్తే మీకు దొరికిపోతాయి. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూలో మంచిగా ఆ ఇంటర్వ్యూయర్‌కి మంచిగా కమ్యూనికేట్ అయ్యే విధంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మాత్రం చాలా మంచి ఒపీనియన్ కలుగుతుందండి. సో ఇది అయిపోయింది. ఫస్ట్, సెకండ్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ క్వెషన్‌కెళ్దాం. సెకండ్‌కెళ్తే హౌ టు గెట్ మ్యాక్స్ వాల్యూ ఇన్ అర్రే లిస్ట్. ఇదొక మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి ఇస్తారండి. ఇది అర్రే లిస్ట్ అనేది మీకు సార్టింగ్, రివర్స్ మెథడ్ అండ్ సార్ట్ లిస్ట్‌ని అర్రేలో 0 పొజిషన్ బట్టి కూడా రిటర్న్ చేసుకోవచ్చు. అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మినిమమ్ వాల్యూని కూడా ఇలా తీసుకొని రావచ్చు. సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ యూజ్ చేసి చేశారు. బట్ ప్రీ డిఫైన్ కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు మోడిఫికేషన్ కూడా చెప్తూ ఉంటారు. వాటిని బేస్ చేసుకొని కూడా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఇండెక్స్‌ని బట్టి రిటర్న్ చేశాడు. ఇంకోటి థర్డ్ క్వెషన్ వచ్చేసి హౌ టు గెట్ ఫిఫ్త్ వాల్యూ ఆఫ్ అర్రే లిస్ట్. సో ఇలాంటి మీరు ఇక పొజిషన్ ఒక అర్రే ఇచ్చి అర్రేలో ఉన్న పొజిషన్ బట్టి మనం ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. సో ఇలాంటి క్వెషన్స్ అడుగుతుంటారు. ఇంకా ఫోర్త్ క్వెషన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ టేబుల్ అండ్ డిక్షనరీ అండ్ విచ్ ఈస్ బెటర్. సో ఇక్కడ హ్యాష్ టేబుల్‌కి, డిక్షనరీకి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అడుగుతుంటారు. సో మీరు ఆహ్, ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా మీకు కమ్యూనికేట్ అయ్యే విధంగా మీరు రాసుకోండి. ఆహ్, సో దట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ అన్నట్టు. హ్మ్. ఇంకా వచ్చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీకు క్వెషన్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీరు నా ఆన్సర్స్ మీకు సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే నేను అవి కమ్యూనికేషన్ అయ్యే విధంగా నేను రాసుకున్న ఆన్సర్స్ ఇవి. బట్ మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారో ఆ విధంగా మీరు ఆన్సర్స్ రాసుకుంటే బెటర్. సో దానివల్ల మీరు ఇంటర్వ్యూలో మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారు అన్నట్టు. సో ఐదో క్వెషన్ వచ్చేసి కెన్ ఐ ఆర్డర్ హ్యాష్ టేబుల్ ఎలిమెంట్స్. ఈ హ్యాష్ ట్యాగ్ ఎలిమెంట్స్‌ని మనం ఆర్డర్ చేయొచ్చా అని చెప్పి క్వెషన్స్ అడుగుతున్నారు. సో దీన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. సిక్స్త్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ జనరిక్ అండ్ వాట్ ఈస్ యూజ్, ఇదొకటి. సెవెంత్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ కాంట్రోవేరియన్స్ అండ్ కోవేరియన్స్ ఇన్ సి షార్ప్ పెండింగ్. అండ్ వచ్చేసి వాట్ ఈస్ ది ట్రిపుల్, ఇది ట్రిపుల్ కాదండి టూపుల్. వాట్ ఈస్ ది టూపుల్ కాన్సెప్ట్ ఇన్ ఏఎస్పి డాట్ నెట్. అండ్ నైన్త్ వచ్చేసి వాట్ ఈస్ ది న్యూ ఫీచర్స్ ఇన్ వెర్షన్ 4.0. అండ్
ఇది న్యూ ఫీచర్స్ ఇన్ వెర్షన్ 4.0 అన్నారు కదా. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఫ్యూచర్స్ వెర్షన్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీగా 4.8 ఫ్రేమ్వర్క్ నుంచి ఇప్పుడు .NET కోర్ 8 దాకా ఉన్నాయండి. సో వాటిలో ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. లైక్ వాటి ఇప్పుడు నువ్వు .NET కోర్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో అని కూడా అడగచ్చు. వాటిని ఆ విధంగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. సో సెక్యూరిటీ చేంజెస్ ఇన్ .NET 4.8. సో 4.8లో కానీ సెక్యూరిటీ చేంజెస్ ఏమున్నాయి అంటే ఇప్పుడు లేటెస్ట్ .NET కోర్లో కానీ ఏం చేంజెస్ ఉన్నాయని కూడా మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఇంకోటి అప్లికేషన్ కంప్లైంబిలిటీ అని చెప్పేసి, ఇంకోటి వాట్ ఆర్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం. ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా మెల్లమెల్ల స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మా పైన ఉన్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టేజ్ లెవెల్కి అన్నట్టు పోతారు. సో పాలిమార్ఫిజం ఊప్స్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా అడుగుతారండి. వాటిని ప్రిపేర్ అయి ఉండాలి. సో వెన్ వీఆర్ యూజింగ్ ఇంటర్ఫేస్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇది పక్కా క్వశ్చన్ అండి. ఇది ఎవ్రీ ఇంటర్వ్యూలో మీరు C# రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇంటర్ఫేస్కు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ అడుగుతుంటారు. సో వాటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ ఎలా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేశారనేది ఖచ్చితంగా మీరు ఒక ఎగ్జాంపుల్ తోటి మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో బిగినర్ లెవెల్ కానీ ఫ్రెషర్ లెవెల్ అయితే మీకు ఇంత అవసరం లేదు. జస్ట్ థియరటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాట్ ఈస్ ది డైనమిక్ అండ్ వేర్ కీవర్డ్ ఇన్ C#. ఇంకోటి సాలిడ్ ప్రిన్సిపల్స్ గురించి అడుగుతుంది. సాలిడ్ ప్రిన్సిపల్స్ అనేది కొంచెం ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఈ SOLID సాలిడ్ ప్రిన్సిపల్స్ అంటారు అన్నట్టు వీటిని. సో ఈ 5 ఉంటాయి. ఈ 5ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాటిని బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. అదే బిగినర్ లెవెల్స్ అయితే జస్ట్ వాటిని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ బేస్ కీవర్డ్. బేస్ కీవర్డ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చక్కగా చదువుకోండి. గత వాట్ ఈజ్ ది రిటర్న్ టైప్, ఎగ్జిక్యూషన్ నాన్ క్వెరీ అండ్ ఎగ్జిక్యూట్ స్కేలర్. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ స్కేలర్ అంటే ఏంటిది, ఎగ్జిక్యూట్ నాన్ క్వెరీ అంటే కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. వాటి గురించి చూసుకోండి ఒకసారి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ DLL అని ఉంటుందండి. సో అసెంబ్లీకి డైనమిక్ లింక్ లైబ్రరీ, DLLకి డిఫరెన్స్ ఏంటని కూడా చెప్తుంటారు. ఇంకోటి వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్. సో వాటిని కూడా చూసుకోండి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రీ రెండర్ ఈవెంట్. ఇది కూడా అసలు మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, అంటే రెండరింగ్, ప్రీ రెండర్, ప్రీ ఇన్స్టలేషన్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఈవెంట్ పేజీలు లోడ్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో అందులో ఒక ఈవెంట్. సో వాటిని కూడా ఆ లైఫ్ సైకిల్ కూడా చాలా ఇంపార్టెంట్. పేజ్ లైఫ్ సైకిల్ అంటారు. వాటిని కూడా చాలా చూసుకోండి ఒకసారి. కెన్ వి రైట్ ట్రై వితౌట్ క్లాష్ బ్లాక్. మనం రాయొచ్చండి. డైరెక్ట్ క్యాష్ బ్లాక్ నెక్స్ట్ ఫైనల్ బ్లాక్ కూడా రాసుకోవచ్చు. సో ఇక వరకు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో క్లాస్లో మనం అయితే ఏవైతే ప్రాపర్టీస్ లైక్ డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ ప్రాపర్టీస్ అన్నిటిని మనం స్ట్రింగ్, ఇంటిజర్ అని ప్రాపర్టీస్ డిక్లేర్ చేస్తాం కదా, వాటిని సెట్, గెట్ మెథడ్స్ వాటన్నిటిని మనం డిఫైన్ చేయగలగాలి. సో వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్. ఈ గార్బేజ్ కలెక్షన్ కూడా ఈ ప్రాసెస్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవండి మెయిన్ టాప్ 20 క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఇవి వీటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేసే అంత గెయిన్ నాలెడ్జ్ అయితే అనుకుంటారు. సో ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, వాటిని ఆన్సర్ చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో నేను నా .NET సంబంధించిన ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండ్ బాయ్.